తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేబినెట్ సమావేశంలో చర్చించి తేదీ ఖరారు చేస్తామన్నది పొంగులేటి మాట. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, రెండో దశలో సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్నారు మంత్రి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేబినెట్ సమావేశంలో చర్చించి తేదీ ఖరారు చేస్తామన్నది పొంగులేటి మాట. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, రెండో దశలో సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్నారు మంత్రి. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. ఈ ఎన్నికలకు సంబంధించి మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. స్వామి, అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత ఏడాది కాలంగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గానే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఒకవైపు సీతక్క ములుగు ఏరియాలో మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఒక సూచనలు ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహిస్తాము, దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చించిన తర్వాత ఒక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ లో నిర్ణయించిన తర్వాతనే ఒక డేట్ ప్రకటిస్తాము, అప్పుడు తర్వాత నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఒక సూచనగా బయటకు ఒక హింట్ అయితే ఇచ్చారు. తొలుత సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహించిన తర్వాతనే రెండో దశలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు. మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి గ్రామీణ స్థాయి, మండల స్థాయి నాయకులంతా కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు ఇప్పటికే వాటి పాలన కాలం పూర్తయిన తర్వాత ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వచ్చేటువంటి నిధులు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే నిధులను విడుదల చేసే అవకాశం ఉండడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వీటిని పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. దీంతో జూలైలో ఖచ్చితంగా ఎలక్షన్స్ నిర్వహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహం అవుతున్నట్టుగా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా బయటకి ఇప్పటికే లీక్లు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంఘం కూడా దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ లో ఇప్పటికే తలమూలకైనట్టుగా కూడా బయటకి సమాచారం వస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి ఇచ్చినటువంటి ఈ సమాచారంతో త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.